పరీక్షిత్తు సమీకునిపై మృతసర్పమును వేయుట. ఒకనాడు హస్తినాపురాధీశ్వరుడు అయిన పరీక్షన్ మహారాజు కోదండమును ధరించి అరణ్యంలో మృగాలను వేటాడసాగాడు. సింహ పరాక్రమంతో చంద్రునిలో ఉన్న మృగాన్ని తప్ప మిగతా మృగాలన్నింటినీ వేటాడాడు. ఇలా వేట మీద ఉండే కుతూహలంతో మృగాల వెంటబడి తిరుగుతూ ఉన్న కారణంగా ఆకలి దప్పికలతో పరీక్షిత్తు బాగా అలసిపోయాడు. చల్లని నీటి కొలను కోసం వెతికి ఒక తపోవనాన్ని చూశాడు. అక్కడ కదలటం మానేసి కండ్లు మూసుకొని శాంతంగా కూర్చున్న సమీక మునీశ్వరుణ్ణి చూశాడు. ఆయన ప్రాణమును, మనస్సును, బుద్ధిని, పంచేంద్రియములను బహిరంగంగా వెడనీయకుండా జాగ్రత్త, స్వప్న, సుషుప్తులను దాటి తురీయావస్థలో బ్రహ్మమును పొంది అతి దీర్ఘ జడలతో నల్ల చారల దుప్పి చర్మాన్ని ధరించి ఉన్నాడు. ఆ తాపసిని చూసి పరీక్షిత్తు నాలుక ఎండిపోగా తడిలేని కుత్తుకుతో హీనస్వరంతో మెల్లమెల్లగా ఈ విధంగా అన్నాడు: తోయములు తెమ్ము మాకీ తోయము వేటాడవెరవు దొరకదు, ఘనచే తోయుత డప్పి జనించెను, తోయము వారలను లేరు దుస్సహమనఘా. సాహిత్యంలో అందాలద్దడానికి వాడేవే అలంకారాలు. ఈ పద్యంలో పోతనామాచ్యుల వారు యమకాలంకారం వాడారు. యమకాలంకారం అంటే రెండు కాని అంతకంటే ఎక్కువ అక్షరాలు ఉన్న పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్ధభేదం ఉంటే దాన్ని యమకము అంటారు. పద్యంలో తోయములు అన్న పదం 4 సార్లు 4 వేరువేరు అర్థాలు వచ్చేటట్టుగా వాడారు. మొదటి తోయము అంటే నీరు, రెండోసారి వాడిన తోయము ఈసారి తడవు అని అర్థం, మూడోసారి వాడినటువంటి తోయము ఈ విధంగా అని అర్థం, నాలుగోసారి వాడినటువంటి తోయము తోటివారు అన్నటువంటి అర్థం. ఇంతకు మునుపు పోతనామాచ్యుల వారు ఇదే యమకాలంకారంలో 2 పద్యాలు వాడారు. మొదటి పద్యము శ్రీహరి గుణగణాలను కీర్తిస్తూ సూత మహర్షి సౌనకాదులకు చెప్పేటటువంటి పద్యం. ఒకసారి విందాం. భూషణములు వాణికిన్ అఘశోషణములు, మృత్యు చిత్త భీషణములు, హృత్తోషణములు, కళ్యాణ విశేషణములు, హరిగుణోపచిత భాషణములు. అంటే శ్రీహరి గుణ సంకీర్తనలతో నిండిన సంభాషణలు వాగ్దేవికి అలంకారాలట, సకల పాప పరిహారాలట, మృత్యుదేవతకు భయంకరాలుట, భక్త హృదయాలకు సంతోషకరాలుట, నిత్య కళ్యాణకరాలుట. యమకాలంకారంలో మరొక పద్యాన్ని విందాం. ఈ పద్యం సత్యభామ నరకాసురునితో యుద్ధం చేసేటప్పుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి పద్యం. లేమా ధనుజుల గెలువగలేమా, నీవేల కడగిలే చితివి, ఇటురా లే మాను